విద్యా వ్యవస్థలో కొత్త విధానాల వల్ల బుట్టాయిగూడెం పోలవరం ఏజెన్సీ గ్రామంలో గిరిజన కొండరెడ్డి తెగల పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. రేషనైజేషన్ పేరుతో స్కూల్ తరగతులు తగ్గించడం వల్ల తమ పిల్లలు నష్టపోతారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై స్కూల్ విద్య కోసం సుమారు 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని చెబుతున్నారు. పాత విద్యా విధానాన్ని అమలు చేయాలని నిరసనలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏలూరు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో దాదాపు 4 గ్రామాలకు సంబంధించి స్కూల్స్ కి సంబంధించి తరగతులను మారుస్తూ చేసిన విధానాన్ని మాకు వద్దు, ముందుగా ఉన్న విధానాన్ని కొనసాగించాలంటూ ఏదైతే పులిరామన్నగూడెం, లంకలపల్లి, కోయిద అలాగే ఇటుకులకోటకు సంబంధించి 4 స్కూల్స్ కి సంబంధించి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి దాదాపు 5 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం పులిరామన్నగూడెం ఆశ్రమ గిరిజన పాఠశాల వద్ద ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ విధానం, ఎందుకు మీకు నచ్చలేదు, ఏం కోరుకుంటున్నారు? పులిరామన్నగూడెం గ్రామం అంటేనే బుట్టాయిగూడెం మండల చరిత్రలోనే ఒక చెప్పుకోదగ్గ గ్రామం. ఎందుకంటే ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఈ యొక్క గ్రామంలో విద్యా వైద్యం అనేది ఉంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆనాడు స్వయంగా ఆయనే వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి పేరుడంలో ఒక హాస్పిటల్, ఒక స్కూల్ నిర్మించడం జరిగింది. గత కొద్ది కాలం నుంచి ఇక్కడ స్ట్రెంత్ తగ్గడం అనేదాన్ని చూపించి ఈనాడు రేషనలైజేషన్ పేరుతో ఈ స్కూల్ ని కుదించి 7th క్లాస్ వరకు చేయడం జరిగింది. విద్యా వైద్యం అనేది ప్రతి పేదవాడికి కూడా క్రింద స్థాయి వరకు మేము అందిస్తామని చెప్పే గవర్నమెంట్ ఈనాడు ఈ విధంగా రేషనలైజేషన్ పేరుతో విద్యను దూరం చేయడం చాలా బాధాకరం. తర్వాత పులిరామన్నగూడెం గ్రామాన్ని ఆనుకొని పైన కొండరెడ్డి గిరిజన గ్రామాలు సుమారుగా 20 గ్రామాలు ఉన్నాయి. ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్, ఆశ్రమ స్కూలు, తర్వాత హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్కి వచ్చి చదువుకునే విద్యార్థులు చాలా మంది ఈనాడు ఈ యొక్క రేషనలైజేషన్ విధానం వల్ల విద్యకు దూరం అవడం జరుగుతుంది. చెప్పండి, ఏంటి అసలు ఈ స్కూల్ విధానాలు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఒకేసారి స్ట్రెంత్ లేదు అంటే ఇది చేసిన కొంత తప్పు ఉంది. లోకల్ వాళ్ళు వద్దు, 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి అని చెప్పారు. మరి పిల్లలు దూరం అవుతారు కదండి. అది కరెక్ట్ ఇష్యూ కాదు. అది ఏ గవర్నమెంట్ అనేది కాదు. మరి వాళ్ళు కూడా ఉంటే ఈ రోజుకి ఎలా ఉంటుందండి? మా ఫుల్ స్ట్రెంత్ ఇక్కడ అంటే దూరం పరిధిలోకి తీసుకోకుండా ఇక్కడ అందరు గిరిజన విద్యార్థులు కూడా జాయిన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, పేద పిల్లలు ఉన్నారు. మరి ఇష్యూ ఏంటది? మరి అంతమంది అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తున్నారు? మాది ఒకటే డిమాండ్ అంటే స్కూల్ ఎత్తడానికి లేదు, ఎంతవరకు ఉండాల్సిందనే. చెప్పండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీరేం డిమాండ్ చేస్తున్నారు? అయితే ఇక్కడ ఫస్ట్ పాత పద్ధతిలోనైతే 1 నుండి 10 వరకు స్కూల్ కొనసాగింది. అయితే ఇప్పుడేమో 7వ తరగతి వరకే ఉంటది. 8, 9, 10 వేరే స్కూల్లోకి వెళ్ళాలి అనేసి అని చెప్తున్నారు. అయితే మాకేమో ఇక్కడ నుండి పిల్లలు, కొండరెడ్డి పిల్లలు, మా పిల్లలు కూడా ఇక్కడే జాయిన్ చేయాలి అనేసి అని మేము పోరాడుతున్నాం. అయితే దూరంగా వెళ్ళాలంటే మా పిల్లలు వెళ్ళలేరు. మాతో పాటు ఇంకా పనికి తీసుకెళ్తాం. ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయకపోతే మాకు పాత పద్ధతిలోనే హాస్టల్ కావాలనేసి అని మేము పోరాడి చేస్తాం. ఇక్కడ స్కూల్ తీయడం వల్ల మీకు దూరం వెళ్ళి చదివించుకోవడం ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు మీతో పాటు మీ పిల్లల్ని చదివించుకోలేము, ఇక్కడ పనులకు వెళ్తాము కాబట్టి మాకు ఇక్కడ స్కూల్ కంటిన్యూ చేయాలని అంటున్నారా మీరు? లేదండి, మామూలుగా అదే స్కూల్ కి అంత దూరం అంటే తీసుకెళ్లి పెట్టలేం కదండి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదండి, చిన్న పిల్లలు. అంత దూరం వెళ్ళి పిల్లలేమో చదువుకోలేము, మేము వెళ్ళం, మానేస్తాము అనేసి అని అంటున్నారండి. అందుకనేసి అని మాకు 1 నుండి 10 వరకు ఇక్కడే స్కూల్ పెట్టాలనేసి అని మేము ఈ పోరాటం చేస్తున్నాం. చెప్పండి సార్, ఏంటి అసలు మీ డిమాండ్? మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ రేషనలైజేషన్ పేరుతో మరి తరగతులను కుదించేసి, అంటే స్ట్రెంత్ లేదని చెప్పి సార్ తరగతి కుదించేసి ఇక్కడ పిల్లల్ని వేరే చోట తరలించాలన్నారు. మరి ఒక విద్యా హక్కు చట్ట ప్రకారం చూసుకుంటే 7 కిలోమీటర్ దూరం ఉంటే మనకి ఇక్కడ హై స్కూల్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మా పిల్లల్ని తరలిస్తే దాదాపుగా 15-20 కిలోమీటర్ దూరం తరలిస్తారు. మాకు మరి విద్యా హక్కు చట్ట ప్రకారం ఇక్కడ హై స్కూల్ ఉండాల్సిన పని ఉంది కదా. మరి ఆ విధంగా మా పిల్లల్ని ఎక్కడికో చదువుతారండి. ఇంకోటి ఏంటంటే ఇది పులిరామన్నగూడెం అంటే ఏజెన్సీ మన్యం ముఖద్వారం లాంటిది. ఈ పులిరామన్నగూడెం అనుకుని ఉన్న గ్రామాలు 20 గ్రామాలు ఉన్నాయి, మన ట్రైబల్ విలేజ్ గ్రామాలు. వీళ్ళంతా అమాయక ప్రజలు, వీళ్ళకి ఆర్థిక స్తోమత లేదు.
ఏ రోజు పనికెళ్ళి ఆ రోజు బతికి తెచ్చుకొని తినే రకాలు. అటువంటి వాళ్ళకి ఇక్కడ హాస్టల్ వసతి లేదు, స్కూల్ లేదు అంటే వీళ్ళు ప్రైవేట్ యజమాని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివించుకునే స్తోమత లేదండి. మరి ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వం దిగివచ్చి హై స్కూల్ 1 నుంచి పాత పద్ధతినే 1వ తరగతి నుంచి 10వ తరగతి కొనసాగించాలని మా ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా చూసినట్టయితే ఇటు పులిరామనుగూడెం ఒక ఆశ్రమ గిరిజన పాఠశాలకు సంబంధించి దాదాపు ఇటు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి పైకి కొండల ప్రాంతంలో గిరిజన గ్రామాలు, అదేవిధంగా కొండరెడ్డి గ్రామాలు కూడా దాదాపు 20 గ్రామాలు ఉన్నాయని, అక్కడ నుంచి ఏదైతే తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఇక్కడ తీసుకురావచ్చి చదివించడం చాలా కష్టతరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ స్కూల్ తరగతులు తగ్గించి ఓపెన్ ఏరియాకి స్కూల్ మార్చినట్లయితే వాళ్ళు చదువుకు దూరం అవుతారు. కాబట్టి గిరిజనులకి చదువు దూరం చేయొద్దు, పాత విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్ట ప్రకారం చూసుకున్నా దాదాపు 7 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా 10 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాల్సింది. ఆ నిబంధనల ప్రకారం చూసుకున్నా ఇటు గిరిజన గ్రామాలకి దాదాపుగా 20 గ్రామాలకి 20 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక హై స్కూల్ ఇది పులిరామనుగూడెం ఉంది. కాబట్టి దీన్ని పాత విధానంలోనే 1 నుంచి 10వ తరగతి వరకు కంటిన్యూ చేయాలి. లేని పక్షంలో మేము ఇంకా పోరాటం చేస్తామని అయితే చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 6 రోజుల పాటు 6 రోజుల నుంచి కూడా ఈ పాఠశాలకు తాళం వేస్తూ వంట వార్పు అదేవిధంగా నిరసన తెలుపుతున్నారు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు. పాత విధానాన్ని కంటిన్యూ చేయకపోతే మా ఉద్యమం తీవ్రతరం చేస్తామని అయితే విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.